అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం ద సర్మన్ ఎట్ బెనారస్లో ఏదైతే ప్రసంగం ఇవ్వబడిందో, ధర్మోపదేశం జరగబడిందో బుద్ధుని చేత, ఆ పాఠంలో కొన్ని మనకి ఎదురయ్యేటటువంటి సహజమైన దుఃఖాలు లేకపోతే లాస్ అనేది ఏదైతే ఉంటుందో, కోల్పోవడం, దాని మీద కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అందులో ఒక టాపిక్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. పేజ్ నెంబర్ 114లో మనకి ఏ గైడ్ టు కోపింగ్ విత్ ద డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్ అనేటటువంటి ఒక టాపిక్ అయితే ఇచ్చారనమాట. చావు అనేది పుట్టిన ప్రతివాడు కనీసం చావు అనేది వెళ్ళాల్సినటువంటి ఒక ఘట్టం, న్యాచురల్ థింగ్. అయితే అది ఎంతలా మనిషిని కుంగదీస్తుంది అంటే, తాను శాశ్వతం అని మనిషి భావిస్తాడు. తన యవ్వన బలాన్ని బట్టి కానివ్వండి, తాను ఉండేటటువంటి విధానాన్ని బట్టి కానీ, తాను ఇంకా ఎప్పుడు బతుకుతానే ఉంటాడు అన్న విధానంలోనే బతుకుతూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా సడన్గా తన కుటుంబంలో కానీ, తన వారు కానీ చనిపోయినప్పుడు అది చాలా బాధేస్తుంది. ఈ సర్మన్ ఏదైతే ఉందో, సర్మన్ ఎట్ బెనారస్లో మన కిస్సా గౌతమి తన కుమారుడు చనిపోవడం దాని మీద మనం చూసాం. ఇక్కడ ఏంటంటే, ఆనాడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు చెప్పాడు ఏవైతే జరిగిందో కిస్సా గౌతమ్ గురించి ధర్మోపదేశం ఆయన చెప్పడం జరిగింది. తర్వాత మన ఈ కృష్ణోపదేశం, మహాభారతం కానివ్వండి, ఎప్పుడు కూడా చనిపోయినప్పుడు గీత ఏదైతే గీతాసారం, ఏదైతే గీతోపదేశం జరిగిందో అవన్నీ కూడా పఠిస్తూ ఉంటాం. అయితే ఇంకా దాన్ని జయించడం మనిషి చేత అవ్వట్ల. ఇలాంటి కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ గైడ్ టు కోపింగ్ విత్ డెత్ ఆఫ్ లవ్డ్ వన్ అంటే, చనిపోయినప్పుడు ఎవరైనా వ్యక్తి దాన్ని దాంతో ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఆ బాధని మింగుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈ టాపిక్. మార్తా ఈజ్ హ్యావింగ్ డిఫికల్టీ స్లీపింగ్ లేట్లీ అండ్ నో లాంగర్ ఎంజాయ్స్ డూయింగ్ థింగ్స్ విత్ హర్ ఫ్రెండ్స్. మార్తా అనేటటువంటి ఒక ఆమె ఉంది. ఆమె రీసెంట్గా, లేట్లీ అంటే రీసెంట్లీ, ఈ మధ్యన సరిగా నిద్రపోట్ల, ఫ్రెండ్స్తో ఎప్పుడు కూడా పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేసే ఆమె ఎంజాయ్ చేయట్లా, కలవట్ల. మార్తా లాస్ట్ హర్ హస్బెండ్ ఆఫ్ 26 years టు క్యాన్సర్ ఏ మంత్ ఎగో. మార్తాకి ఏంటంటే, తన భర్త చనిపోవడం జరిగింది. కేవలం 26 ఏళ్ళే అతనికి. కాకపోతే క్యాన్సర్ అయితే రావడం జరిగింది. 1 నెల క్రితం అతను చనిపోయాడు. మార్తా విషయం అది. అన్య ఈ ఏజ్ 17, డస్ నాట్ ఫీల్ లైక్ ఈటింగ్, తినాలని అనిపించట్లా అన్యాకి. అండ్ స్పెండ్స్ ద డేస్ ఇన్ అ రూమ్ క్రైంగ్. ఇంకా ప్రతిరోజు కూడా ఆ రూమ్లో కూర్చొని ఏడవడం. ఎందుకని అంటే కారణం, హర్ గ్రాండ్ మదర్ రీసెంట్లీ డైడ్. ఆమె యొక్క గ్రాండ్ మా చనిపోయింది, అందుకని అన్య ఏడుస్తానే ఉంటూ ఉంది. బోత్ ఆఫ్ దీస్ ఇండివిజువల్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్. వీళ్ళు చాలా వ్యధతో నిండిపోయి ఉన్నారు, బాధతో నిండిపోయి ఉన్నారు. గ్రీఫ్ ఈజ్ అన్ ఎమోషన్ న్యాచురల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ లాస్ ఆర్ సిగ్నిఫికెంట్ చేంజ్. ఒక భయంకరమైన మార్పు జరిగినప్పుడు, లేదా ఒక నష్టం అనేది జరిగినప్పుడు దుఃఖం అనేది పొంగుకొని వస్తుంది. ఎందుకంటే ఆ లాస్ని బట్టి చాలా బాధేస్తుంది. అందుకని ఖచ్చితంగా మనకి ఏదైనా సరే ఒక సడన్ చేంజ్, ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ జీవితంలో వచ్చిన, లేదా ఒక లాస్ అనేది జరిగినా మనం చాలా వ్యధకి గురవుతాం, బాధపడతాం, దుఃఖపడతాం. ఫీలింగ్స్ ఆఫ్ గ్రీఫ్. బాధ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి? ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు, ఇక్కడ ఒక హస్బెండ్ని కోల్పోయినటువంటి మార్తా అనే వ్యక్తి ఉన్నారు. అన్య 17 ఏళ్ల అమ్మాయి తన గ్రాండ్ మాని కోల్పోయింది, ఏడుస్తానే ఉంది. ఆ గ్రీఫ్ అనేది దాంట్లో చాలా విభాగాలు ఉంటాయి. ఒక బాధ అంటే బాధ కాదు, అందులో చాలా కోణాలు ఉంటాయి. అవి డిస్కస్ చేయడం జరిగింది. ఆల్దో గ్రీఫ్ ఈజ్ యూనిక్. బాధ ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. అది స్పెషల్గా ఒక్కొక్కళ్ళ గ్రీఫ్ ఇంకో వాళ్ళది అసలు పంచుకోలేదని, పంచుకుంటే ఊరట కలుగుతుంది పంచుకున్న వ్యక్తిని, అంతే తప్ప అది ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పర్సనల్, ఎవరికి వాళ్ళది. ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్స్. గ్రీఫ్ అనేది ఒక ఫీలింగ్ కాదండి, చాలా ఫీలింగ్స్ ఉంటాయి.
అండ్ బిహేవియర్స్ ఆర్ కామన్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్. అది ఈ గ్రీఫ్ అనేది ఎప్పుడు దారితీస్తుందంటే మనకి ఇష్టమైన వ్యక్తి కానీ ఎవరైనా మన కుటుంబంలో వ్యక్తి కానీ మనం కోల్పోయినప్పుడు విపరీతమైన బాధ అనేది వేస్తుంది. ఈ గ్రీఫ్లో ఏముంటుందంటే సాడ్నెస్ అంటే విచారము. దిస్ ఈజ్ మోస్ట్ కామన్ అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ మేనిఫెస్టెడ్ బై క్రైమ్. విచారం అంటే ఏడవడం కాదు, ఎప్పుడు కూడా డల్గా ఆలోచిస్తూ ఉండడం, మనలో ఉండకపోవడం. నెక్స్ట్ యాంగర్, కోపం ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది బాధలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ సర్వైవర్. ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు, బతికున్న వాళ్ళకి మాత్రం విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే దేర్ మే బి ఫ్రస్ట్రేషన్ ఎట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ప్రివెంట్ ద డెత్. వీళ్ళకి ఎందుకు అంత కోపం వచ్చిందంటే నేను ఎందుకు తండ్రి యొక్క చావుని ఆపుకోలేకపోయాను, నేనుంటే ఆపేవాడిని కదా. అండ్ ఏ సెన్స్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ లవ్డ్ వన్. ఇంకేంటంటే ఒక సెన్స్ అనమాట. అంటే ఆ వ్యక్తి ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి లేకుండా మనం లేకపోవడం, కోపం వస్తూ ఉండిద్ది. నేనుంటే ఆపేవాడు. యాక్చువల్గా ఎవరేం ఆపలేరు. చావుని ఆపడం ఎవరి తరం కాల మనిషికి. కొన్ని వేల ఏళ్ల నుంచి దాన్ని జయించాలని మనిషి చాలా పట్టుదలతో పోరాడుతూనే ఉన్నాడు. ఎన్నో తరాలు, హిట్లర్ కూడా ట్రై చేశాడు. కానీ ఎవరైనా సరే కాలగర్భంలో ఈ మరణానికి మనం అవుట్ అవ్వాల్సిందే. గిల్ట్ అండ్ సెల్ఫ్ అప్రోచ్. గిల్ట్ అంటే మనం ఏదో నేరం చేసినట్టుగా నేరారోప భావన, మనల్ని మనమే తిట్టుకోవడం. సెల్ఫ్ రిప్రోచ్ అంటే మనల్ని మనం తిట్టుకోవడం. పీపుల్ మే బిలీవ్ దట్ దే వర్ నాట్ కైండ్ ఎనఫ్ ఆర్ కేరింగ్ ఎనఫ్ టు పర్సన్ హూ డైడ్. ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి పట్ల మనం ఏదో ఎక్స్ట్రా కేర్ తీసుకోలేదని భావనతో అరే చూసుకొని ఉంటే బాగుండేదే, ఇంకొంతకాలం మనతో ఉండేవాడే అనేది భావన వలన ఈ దోషారోపణ, దోషం మనం ఏదో చేసామన్న ఫీలింగ్ ఉంటుంది, కుంగిపోతారు దాంతో. ఆర్ దట్ ద పర్సన్ షుడ్ హ్యావ్ సీన్ ద డాక్టర్ సూనర్. అరే ఆ వ్యక్తిని తొందరగా డాక్టర్ గారికి చూపించినట్లయితే డాక్టర్ గారు డైలాగ్ వేస్తారనమాట, అమ్మా మీరు 1/2 గంట ముందు తెచ్చుంటే బతికుండేవాడు, ఇది ముందే డయాగ్నోజ్ అయ్యి ఉంటే బతికేవాడు. ఇలాంటి డైలాగులు కొడతారనమాట. అప్పుడు మనకి ఏంటంటే తప్పు మనది, ఎందుకంటే చూపించుంటే బతికుండేవాడు, మనం చూపించలేదు కాబట్టి చనిపోయాడు. నేరారోప భావన మనలోనే ఉంటుంది. అంటే నేరం నాది, నేను ఆపుండేవాడిని, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట రకరకాలు. మనం కుంగిపోతే 400 థాట్స్ వస్తాయి అలాంటి. యాంగ్జైటీ, ఆదుర్ద. An individual may fear that she or he won't be able to care for herself or himself. ఇంకో విషయం ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి సంపాదించే వ్యక్తి అయితే మెయిన్గా ఒకలాంటి యాంగ్జైటీ వస్తుంది. ఈ యాంగ్జైటీకి కారణం ఏంటంటే తను తాను ఎలా చూసుకోవాలి నెక్స్ట్, ఇది ఒకటి ఉంటుందన్నమాట. దాంతో ఇంకా కుంగిపోతాం. ఎట్లా, నా పరిస్థితి ఏంది, నా భవిష్యత్ ఏంటి పరిస్థితి, ఇవన్నీ. తర్వాత లోన్లీనెస్ అంటే ఒంటరితనం. There are reminders throughout the day that a partner, family member or friend is gone. ఎప్పుడు గుర్తుకొస్తూ ఉండిద్ది ప్రతిరోజు కూడా. ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరో ఒకళ్ళు చనిపోయి ఉంటారు, మనకు గుర్తుకొస్తుంది. అదంతా ఫర్ ఎగ్జాంపుల్ మీల్స్ ఆర్ నో లాంగర్ ప్రిపేర్డ్ ద సేమ్ వే. భోజనం ఒక టయానికి ఏర్పాటు చేయబడి యాక్చువల్గా తింటాం, ఆ విధంగా ఉండదు. ఫోన్ కాల్స్ టు షేర్ ఏ స్పెషల్ మూమెంట్స్ డోంట్ హ్యాపెన్. పలానా జరుగుతుంది మా ఇంట్లో, ఇవన్నీ ఏముండదు. లోన్లీనెస్ జనరల్గా. ఇంకో లోన్లీనెస్కి ప్రధాన కారణం భారతదేశం లాంటి దేశాల్లో అయితే చనిపోగానే ఈ ఇంట్లో వాళ్ళని కొన్నాళ్ళు పిలవరు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు. వివాహ శుభకార్యాలు అయితే పెళ్ళైన వాళ్ళు చావు ఇంటికి వెళ్ళరు. ఇలాంటివి నానా రకాలు ఉంటాయి. కనీసం వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి కూడా భయపడి చేస్తారు. అలా ఆ వ్యక్తిని కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తారు. ఏదో ప్రేతాత్మ వచ్చి మీద పడినట్టుగా ఫీల్ అయ్యి ఎవరు దరిదాపుల్లో కూడా వెళ్ళరు. ఈ వ్యక్తి చాలా ఒంటరిగా ఉండిపోవడం జరుగుతుంది. తన బిడ్డలు వేరే చోట పనిచేస్తుంటే ఇంకా ఘోరం. ఫేటిక్ అంటే అలసిపోయినట్లు ఉండేటటువంటి భావన. దేర్ ఈజ్ అన్ ఓవరాల్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ టైర్డ్. అసలు మనసు బాగోలేకపోవడం వల్ల, చికాకు వలన ఏంటంటే అలసిపోయినట్టు మనసు అలసిపోయి ఉంటుంది. మైండ్లో 1,00,000 థాట్స్ ఒకేసారి దొరుకుతాయి.
రకరకాల థాట్స్, లోన్లీనెస్, నా ఫ్యూచర్ ఏంటని తెలియకపోవడం, ఇంకా ఎవరు లేరనే భావన. ఆయన ఉన్నాడు అనుకోండి, సపోజ్ భర్త అనుకోండి, పలానా టయానికి వస్తాడు, నేను వండి పెట్టాలనుకుని తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి మిస్ అవుతాడో అప్పుడు చాలా బాధపడతారనమాట. డిస్బిలీఫ్, నమ్మకం కుదరకపోవడం. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దిస్ అక్కర్స్ పర్టికులర్లీ ఇఫ్ ఇట్ వాజ్ సడన్ డెత్. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డయాగ్నోజ్ అయ్యిద్ది, ఇంకా అమ్మ 2-3 నెలలే బతుకుతాడంటే దానికి మానసికంగా ప్రిపేర్ అయి ఉంటారు. అసలు అలా కాకుండా సడన్ డెత్ జరిగింది అనుకోండి, అంత బాగుంది, వెళ్ళిన వ్యక్తి కాని రాకపోతే నమ్మకం కుదరదు. వస్తాడు, ఏం కాలేదు, వస్తాడు, అదేదో పీడకలు వచ్చింది అన్నట్టు ఒక కల్లాగా ఉండి నానా రకాలు అలసిపోతారనమాట. మానసికంగా ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఎంతో టన్నుల బరువు మోస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇన్ని ఉంటాయి, ఈ గ్రీఫ్లో ఇన్ని ఉంటాయి. బాధపడడం ఉంటుంది, ఏడవడం ఉంటుంది, భవిష్యత్తు చూసుకోవడం ఉంటుంది, ఆదుర్ద ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది, అనుమానాలు ఉంటాయి, బాధ ఉంటుంది, దోషారోపణ ఉంటుంది, ఇతరులు వదిలివేయడం ఉంటుంది, అతని యొక్క జ్ఞాపకాలు లేదా ఆమె యొక్క జ్ఞాపకాలు ఉంటాయి, పీల్చి వెంటాడుతూ ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేము, ఒంటరిగా ఉండాలనుకుంటాం కానీ ఒంటరిగా ఉండలేము. ఇలాంటి బాధలన్నీ చుట్టుముడతాయి. హెల్పింగ్ అదర్స్ హూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్. ఇది అందరూ అనుకుంటారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా జరిగిందమ్మా, ఏందమ్మా. యాక్చువల్గా మనం వాళ్ళ దగ్గర తోడుండి వాళ్ళకి కావాల్సింది చూసుకోవాలి. జనరల్గా మనం గ్రీఫ్ని తగ్గిస్తున్నామనే దాంట్లో జనరల్గా పెంచేస్తారు జనాలు. హెల్పింగ్ అదర్స్ హూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్. చేయాల్సింది ఏంటంటే హెల్ప్ చేయడం, వాళ్ళ వేలో వెళ్ళి హెల్ప్ చేయడం, మన వేగి మనకు తెలిసినట్టు హెల్ప్ చేయడం కాదు. వెన్ ఎ ఫ్రెండ్, లవ్డ్ వన్ ఆర్ కోవర్కర్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్. ఎవరైనా సరే బాధలో ఉన్నట్లయితే, ఈ గ్రీఫ్లో ఉన్నట్లయితే హౌ కెన్ వీ హెల్ప్, ఎలా సాయం చేయగలం? ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ దట్ గ్రీఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ బిహేవియర్. గ్రీఫ్ ఉందని వాళ్ళు రకరకాల పద్ధతుల్లో చికాకు పడతారు, ఒంటరిగా ఉంటారు, రకరకాలుగా తెలియజేస్తారు. రీచ్ అవుట్ టు అదర్స్ ఇన్ దేర్ గ్రీఫ్ బట్ అండర్స్టాండ్ దట్ సమ్ మే నాట్ వాంట్ టు యాక్సెప్ట్ హెల్ప్ అండ్ విల్ నాట్ షేర్ దేర్ గ్రీఫ్. చాలా వరకు ఈ బాధలో ఉన్నవాళ్ళు పక్కన వాళ్ళతో ఆ బాధని పంచుకోలేరు, వాళ్ళ భయాలని పంచుకోలేరు, వాళ్ళ ఇబ్బందుల్ని తెలియజేయాలనుకున్నారు. ఎందుకంటే ఒక సామెత ఉంది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేసి. అంతే తప్ప ఏముండదు, ఇంకా దాన్ని అగ్రవేట్ చేస్తారు. అందుకనే ద బెస్ట్ ఫ్రెండ్స్ హూ ఆర్ నోన్ యాజ్ కౌన్సిలర్స్, దే ఆర్ బెస్ట్. ఎవరైతే దాన్ని చక్కగా డీల్ చేయగలిగే వ్యక్తులు ఉంటారో, మంచి స్నేహితుడిని పొందడం అనేది సామాన్యమైన విషయం కాదు, అది తపస్సు చేయడం లాంటిదే. అలాంటి ఫ్రెండ్స్ దొరికినప్పుడు మాత్రమే ఏదైనా కానీ మనం మానసికంగా బాగుంటాం. ఏదో ధనవంతులు అయిపోం, లేకపోతే ఇంకోటి కాలేం, కానీ మానసికంగా బలంగా ఉంటాం. కాబట్టి ఈ వ్యక్తులు జనరల్గా ఎవరితో కూడా పంచుకోవాలనుకోరు. అదర్స్ విల్ వాంట్ టు టాక్ అబౌట్ దేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆన్ ఆర్ రిమినిస్. ఏం చేస్తుంటారు? అదర్స్ విల్ వాంట్ టు టాక్ అబౌట్ దేర్ థాట్స్. వాళ్ళకు వచ్చిన ఆలోచనలు, లేకపోతే ఆ విషయాన్ని గుర్తు చేయాలనుకున్నాం, ఇలా చేస్తూ ఉంటారు. బీ పేషెంట్, సంయమనం పాటించండి. అండ్ లెట్ ద గ్రీవింగ్ పర్సన్ నో దట్ యూ కేర్ అండ్ ఆర్ దేర్ టు సపోర్ట్ హిమ్ ఆర్ హర్. జనరల్గా చేసే తప్పు ఏంటంటే వెళ్ళిపోయి అమ్మ ఇలా జరిగిందంటగా, అమ్మ అయ్యో ఎంతో బాధేసిందమ్మ అనగానే వాళ్ళకి లోపల అగ్నిపర్వతం బద్దలైతే, అరే నేను మర్చిపోవాలనుకుంటే ఎవడు మర్చిపోయేటట్టు చేయడే. వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి ఆ వ్యక్తి పక్కన, ఏం మాట్లాడొద్దు. దే విల్ ఓపెన్ అప్. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా పక్కన కూర్చో, అసలు మనకి ప్రశాంతంగా కూర్చోవడమే రాదు, ఖాళీగా ఉండడమే రాదు. కూర్చొని ఏం చేస్తారు? అగ్నిపర్వతాలని బద్దలు కొడతా కూర్చుంటారు. అరే నేనేం చేశాను, నేను మంచికేగా చేసింది అంటారు. చివరికి చేయాల్సింది ఏంటంటే ప్రశాంతంగా ఆ వ్యక్తి పక్కన కూర్చోవడం, ఏం మాట్లాడతారో వినడం. వాళ్ళలో ఉన్న ఏదైతే బాధ ఉందో అది బయటికి కక్కాలి. ఎవరో ఒక వ్యక్తి ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వినాలి, ఊకొట్టాలి. చివరికి మహా అయితే మంచి జరిగిద్దిలే, ఏదైనా మన మంచికే, మహా అయితే లేకపోతే మంచి జరుగుతుంది అని చెప్పేసి కదలాలి. అంతే తప్ప ఆ అగ్నిపర్వతాన్ని పక్కనేయడం, లేకపోతే ఆమె మర్చిపోయిన ఇంకో 4 విషయాలు గుర్తు చేయడం, వీటి వల్ల ఏమవుతుంది అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు. కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఉండాలి, వాళ్ళ బాధల్ని చెప్పుకునేటట్టుగా మనం ప్రవర్తించాలి.
వాళ్ళ వేలో మనం వెళ్ళాలి. ఎందుకంటే బాధపడుతుంది అతను, ఆరోగ్యవంతుడు అవ్వాల్సింది ఆమె, ఎవరైతే బాధలో ఉన్నామే బాధలో ఉన్న వ్యక్తి. కాబట్టి వాళ్ళు బాధ నుంచి బయటపడే విధంగా వాళ్ళ వేలోనే మనం సాయం చేయాలి. ఇది యాక్చువల్గా గ్రీఫ్కి సంబంధించి ఉన్న దాంట్లో మొట్టమొదటిది అనమాట. ఏ గైడ్ టు కోపింగ్ విత్ డెత్ ఆఫ్ ఏ లవ్డ్ వన్. ఇది యాక్చువల్గా నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అమితా ఎడ్జియోని రాసినటువంటిది టాపిక్ ఒకటి ఉంది, గుడ్ గ్రీఫ్ అనేసి. దీన్ని కూడా మనం వేరే వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద టాపిక్స్ అయిపోతున్నాయి, అందుకని విడివిడిగా వీటిని డిస్కస్ చేయడం అయితే జరిగింది. దయచేసి మీరు గుడ్ గ్రీఫ్ అమితా ఎడ్జియోని అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే గుడ్ గ్రీఫ్ అని పీసీవీ ఇంగ్లీష్ అని గనక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఆ వీడియో అనేది కనబడుతుంది. లేదా ప్లేలిస్ట్ ఉంటాయి, ప్లేలిస్ట్లో వరుసగా ఉంటాయి వీడియోస్, యూనిట్ వైజ్ చివర్లో ప్లేలిస్ట్ చివర్లో ఉంటాయి. మీకు లింక్ కావాల్సి వస్తే ఐ కార్డ్స్ వస్తాయి అండ్ ఎండ్ స్క్రీన్స్, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా 10 లింక్ అని కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు ఆ ప్లేలిస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తాను రిప్లైగా. థ్యాంక్స్ ఎ లాట్.